దానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ గ్రేస్ నువ్వులైపు మినిస్ట్రీస్ తరపున నవంబర్ 1వ తారీఖులో దేవుడు నడిపించిన మొదటిగా నా ప్రభుకి సమస్త మహిమ దేవునికి కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ సంఘము తరపున, సహవాసము తరపున, కుటుంబము తరపున నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సమయం చాలా విలువైనది. ఇప్పటికీ సమయం ఎక్కువైంది. అయినప్పటికైనా ఆపు నవరు మాత్రము ఒక 30 నిమిషాలు వాక్యాన్ని పంచుకొని వాక్య పరిచర్య చేసి మిగతా 10 నిమిషాలు మనం అందరం కలిసి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాము. గడిచిన 10 నెలలు కూడా నిజంగా 10 రోజులు గడిచినట్టుగానే ఉన్నాయి. దినాలు పొడుగుగా దేవుడు ఎంత గతించినప్పటికైనా దేవుడు నేలను వెతుకుతున్నారు. ఈరోజు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? నేనంటాను, ఆ దీనదరిద్రులు ఎవరో కాదు, ఇదిగో మనమే. ఆ నీళ్లు ఎవరియో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా నేను నీళ్లతో వాక్యములో వెతక స్థానముతో నింపును కాక. చప్పట్లు కొట్టేసే నామాన్ని మయంపరచండి. ప్రభునందు ప్రియమైన నా సంగమా, దేవుని బిడ్డలారా, నీళ్ళ ఎద్దకు రండి, నీళ్ళ ఎద్దకు రండి. దేని దగ్గరికి రమ్మన్నాడమ్మా? చెప్పండి ఒకసారి. నీళ్ళ ఎద్దకు రండి. నీళ్ళను వెతకాలంట. వెతకాలి. మంచి నీళ్ళు ఎక్కడున్నాయో వెతకాలి. ఉప్పు నీళ్ళు ఉంటాయి, చేదు నీళ్ళు ఉంటాయి, ఏమన్నా తాగలేని నీళ్ళు, వాడుకునే నీళ్ళు ఉంటాయి. కానీ తాగే నీళ్ళైతే నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఈరోజు దీన దరిద్రులు నీళ్ళకి వెతుకుతున్నారు. వెతకటమే కాదండి, ఇంకా మనము చూస్తే వారంతా దాహముతో నాలుక వెండిపోయిందంట. చూడండి ఒకసారి. నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోవచ్చున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజు నీకు నీళ్ళంటే ఇలువ లేకుంటుంది. దైవడంటే విలువ లేకుంటున్నావు, లేదా దేవుడంటే నువ్వు విలువ లేకుండా నడుస్తున్నావు. ఈ రోజు నీకు సమృద్ధి నీళ్ళు ఇచ్చాడు. అందుకనే నీళ్ళ టేస్ట్ ఏంటో నీకు తెలియట్లేదు, దైవ ఆరాధన ఏంటో నీకు తెలియట్లేదు, దేవుని సన్నిధి ఏంటో నీకు తెలియట్లేదు. ఆ నీళ్ళు దొరకని వాళ్ళు నాలుకతో ఎండి అలవటిస్తున్నారు. మరి నీ స్థితి అలాంటిది కాదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండావు, దైవ సన్నిధిలో ఉండావు, దేవునితో కలిసి ఉంటున్నావు, దేవునికి నిబంధన కలిగి ఉండావు. ఇదిగో ఈ నీళ్లు తాగుతుండే నీకు దప్పికనేది తెలియట్లేదు. అక్కడున్న ప్రజలు చూస్తే, అయ్యా నీళ్లు లేక వారు నాలుకంట ఏమైపోయిందండి? ఎండిపోయిందంట. నిరుప్రార్థన చాలా మంది యేసయ్య వాక్యం తెలియని ప్రజలు ఉన్నారు. యేసుక్రీస్తు నామములో నేను ప్రవశించి చెబుతున్నా, ఈ 40 డేస్లో వాళ్ళకు కూడా యేసు నామములో నీళ్లు దొరుకును గాక. ప్రభు వాక్యము వాళ్ళు పంచుకుందురు గాక. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఆ నిరుప్రార్థులని, ఆ పేద దరిద్రులని, ఆ దీన దరిద్రులని యేసు నామములో ధనవంతులుగా మార్చబడును గాక. నువ్వు కన్నీళ్ళు విడవాలి, నువ్వు ప్రకటన చెయ్యాలి, నువ్వు భారమ కలిగి ఉండాలి. ఆ నీళ్ళ ఎద్దకు రావాలంటే ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని కొనియాడాలి. అదుగో అంటున్నాడు, అయ్యా జరగబోయే సంగతులని మాకు తెలియచెప్పయ్యా, మేము నేర్చుకుంటాము, మేము నాయన నేర్చుకొని మా జీవితాలని మార్చుకుంటామయ్యా అని అక్కడ తెలియజేస్తున్న మాటని ఆధారం చేసుకొని ప్రభు ఈ రాత్రి నీతో, మనతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఏమని మాట్లాడుతున్నాడు? ఇంకా చదవండి దయచేసి. యెహోవాను నేను వారికి ఉత్తరమిస్తాను. యెహోవాను నేను వారికి ఏం చేస్తాడంటండి? ఉత్తరమిస్తాడు. నీళ్లు లేక నువ్వు అలవటిస్తున్నావా? నా ప్రభు జీవజలాలు నీకు ఇచ్చునుగాక. నా ప్రభు నీ కుటుంబానికి మంచి నీళ్ళతో నేను తృప్తిపరచునుగాక. 2025 నుంచి 2026లో నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీటి బుగ్గ దగ్గరికి నడిపించబోతున్నాడు. జీవ జలాలు ఎద్దకు నడిపించబోతున్నాడు. పచ్చిక కలిగిన చోట దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నమ్మితే, విశ్వాసం ఉంటే కొట్టు, గట్టిగా
గట్టిగా సపోర్ట్ కొట్టు. మనుషులకు కొట్టబోకు, మనుషులను మహిమపరచబోకు. సృష్టికర్తను ఆరాధించు. ప్రభు మహిమను చూస్తావు బిడ్డ, ప్రభు కార్యాలు చూస్తావు బిడ్డ, ప్రభు చేసే కార్యాలు కనులారాను చూడబోతున్నావు. నీటి బుగ్గల దగ్గరికి ప్రభు నడిపించబోతున్నాడు. నీటి దగ్గరికి పశువులండి మంచి మేత దగ్గరికి వెళ్తే ఎంత ఆనందంగా భుజిస్తాయనండి, ఎంత సంతోషంగా ఆ గొర్రెలు కావచ్చు లేదా పశువులు కావచ్చు పుష్కలంగా మేత తింటాయండి. దేవునికి స్తుతి కలుగునగాక. అప్పుడు ఆ కాపరి ఆ మేతను మేపి నీటి దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగితే ఆ ఎద్దులు కావచ్చు, ఆవులు కావచ్చు, దూడలు కావచ్చు, ఏమండి ఆ లేగ దూడలు కావచ్చు, వ్యవసాయం చేసి ఎద్దులు కావచ్చు, ఏమండి గొర్రె మేక మందలు కావచ్చు, అవి ఎంత పుష్టిగా ఉంటాయండి. కాపరి అంతగా మేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడనే కాపరిని అలాగా నడిపిస్తున్నాడండి. అలాంటి పుష్టిగా ఉండే మంచి తలములో దేవుడు నీకు మేత ఇచ్చి ఆ గొర్రెలకి నీళ్ళిచ్చినట్టు కదా, ఇదిగో ఎండిపోయిన నీ జీవితము, ఎడారి లాంటి నీ జీవితం కాదు చెల్లె. ఒకప్పుడు దేవుడంటే తెలియనప్పుడు ఎన్ని ఉన్న తృప్తి లేని జీవితం అండి. ఈనాడు ఏమి లేకపోయినా హాయిగా ఉండమంటే ప్రభు నీకు ఇచ్చాడు ఒక వరము, నీళ్ళు ఇచ్చాడు. వాక్యమైన నీళ్లు దొరికినాయి నీకు, జీవజలాల యొద్దకు వచ్చిన వాడు. అందుకనే ప్రభు అంటాడు, మీరు తాగే నీళ్లు తాగితే మరలా మీకు దప్పుకైద్దాము కానీ నేనిచ్చే నీళ్లు మీరు తాగితే మీకు దప్పుకి కాదు. దేవునికి స్తుతి కలుగునుగాక. కొంతమంది ఎంత తాగినా తరుము తీరని వాళ్ళు ఉన్నారు. తృప్తితో నీతితో ఉన్నవారికి కాసిన్ని కొద్దిగా కలిగి ఉండ కూడా ఆ భావముతో నడిచే ప్రజలు ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. అంటాడు కదండి, ఇంకా చదువుకుంటూ వస్తే అదే లేఖనాలు అదే వచనాలు చదువుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. బిడ్డ, ఇజ్రాయేలు దేవుడైనా నేను ఇజ్రాయేలు దేవుడినైనా నేను వారిని విడనాడడు. ఎన్నడైనా దేవుడు విడనాడా? నువ్వు మరిచిన రోజులుండయి, నువ్వు రాని రోజులుండయి, నువ్వు దేవుని స్తుతించిన రోజులుండయి, దేవుని దగ్గరకు రాని రోజులుండయి. కానీ దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలు ప్రజలను విడనాడనట్టుగా గ్రేసు నూలైపు సంఘాలను దేవుడు విడనాడనంటున్నాడు. నిన్ను కూడా విడనాడనంటున్నాడు. నీ చెయ్యి పట్టుకొని వదిలేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు. పిలిచిన దేవుడు ఇంకా నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఈయనొక్క మనుషులు కాదు, ఆయన నరపుత్రుడు కాదు, నరుడు కాదు. నేను దేవతలో నన్ను పోలిన వాడెవడు, నేను నిజరక్షకుడని చెబుతున్నాడు. అవునండి, ఈ మనుషులు ఎంతమందో మాయ మాటలు చెబుతారు, చేతులు పట్టుకుంటారు, ప్రమాణాలు చేస్తారు, వదిలేస్తారు. కానీ దేవుడు వదిలేవాడు, విడనాడేవాడు కాడు. అంతేకాదండి, వాళ్ళని ఎక్కడికి నడిపిస్తున్నాడో తెలుసండి, ఏ స్థలంలోకి నడిపిస్తున్నాడో తెలుసండి, ఆ దీన దరిద్రులు ఎక్కడికి వచ్చారో తెలుసండి. అన్నము లేక నీళ్ళు లేక కఠినంగా అఘోరంగా బతుకుతున్న ఆ పేద కుటుంబము మంచి నీటి బుగ్గ దగ్గరికి తీసుకొచ్చాడండి దేవుడు. ఈరోజు నీ స్థితి ఎలా ఉంది బిడ్డ? ఒకసారి వారిని పోల్చుకుంటే ఇక్కడ నువ్వు కూడా ఒకప్పుడు దీన దరిద్రురాలు నన్ను దీన దరిద్రుడినైన నన్ను ఒక ఉన్నతమైన సంపద కలిగిన కుటుంబములో దేవుడు నన్ను చేర్చుకున్నాడు. నా పిల్లలని ఆకలిగా నేమని అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. గట్టిగా సపోర్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుమగాక. ఇంకొక 10 నిమిషాలలో నేను వాక్యాన్ని ముగించబోతున్న తల్లులారా, చదవండి దయచేసి. ఇజ్రాయేలు ప్రజలను నేను విడనాడలేదు కదా, నేను ఎన్నడూ మరవలేదు కదా, ఎన్నడూ వాళ్ళు నేను విడవనాడలేదు కదా, వాళ్ళు మరిచిన నేను మరవలేదు. తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు. చదవండి. జనులు చూచి యెహోవా హస్తము, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరి హస్తం అండి ఇది? యెహోవా హస్తము. చెప్పండి, దేవుని హస్తము ఆ ప్రజల మీదకి ఎత్తాడండి. ఆయన హస్తం ఎత్తితే దించగలిగే వాడు ఎవడన్నా ఉన్నాడండి? ఆయన చేయలేపగా ఆపగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడండి? ఆయన కార్యం చేయగా తిప్పివేసేవాడు ఎవడన్నా ఉంటాడండి? ఆయన కార్యం చేయగలడు, కార్యాన్ని ఆపగలడు, దూరాలు తెరవగలడు, దూరముని ముయ్యగలడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా.
జనులు యెహోవా హస్తము చేర్చి ఆ చేసిన కార్యాలు చాలా గొప్ప కార్యాలు చేస్తే వాళ్ళు ఆశ్చర్యపడ్డట్టుగా చూస్తున్నాం. చదవండి దయచేసి. ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడు దీనిని కలగజేసిండని తెలుసుకొని నమస్కరించి ఎలా గ్రహించారండి? స్పష్టంగా గ్రహించారండి. ఇంకా మనకు స్పష్టంగా గ్రహింపు రాలేదండి. నాకు తెలిసి జీవితాల్లో అల్ప విశ్వాసాలు ఉండేయండి. ఇంకెప్పుడండి మనకు స్పష్టంగా దేవుని మీద నమ్మకం కలిగేది? ఇన్ని కార్యాలు చేసిన ప్రజలకి కూడా కొంతమందికి నేత్రాలు తెరవబడలేదండి. ఈ కళ్ళున్న నేత్రాలు కదండి, గుండెకి మనమ నేత్రములు తెరవబడును గాక. శారీరక సంబంధమైన కళ్ళు మూయబడాలి, ఆత్మ సంబంధమైన నేత్రములు తెరవబడును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. యేసుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి, ఘనమెత్తి చెప్పండి, స్వరమెత్తి చెప్పండి, చప్పట్లు కొట్టి చెప్పండి, ప్రభుని స్తుతించండి. మీకు మంచిది, యెహోవాను స్తుతించటం మీకు మంచిది, యెహోవాను ఆరాధించటం మీకు మంచిది. యెహోవా నామాన్ని ఘనపరచండి, మనుషులను ఘనపరచబాకండి. అందుకని అతడు నన్ను ఘనపరిచిన గనక నేను అతన్ని తప్పిస్తిని అన్నాడు. నువ్వు ఎన్నిసార్లు ఘనపరిచినవు నాకు తెలియదు, కానీ ప్రభు మాత్రం ఈ 2025లో ఎన్నిసార్లు అపాయం తప్పించాడు. నేను తప్పించాడు బిడ్డ, నేను తప్పించిన రోజులు ఎన్నో ఉన్నాయి, కానీ నీకు తెలియదు. అలాంటి ప్రమాదాల నుంచి దేవుడు నేను తప్పించాడు. ఆయన చేసే కార్యము కంటికి కనిపించవంట, చెవులకి వినిపించబడు. మరి నీకు వచ్చిన అపాయము నీకు ఎలా తెలుసు? వాక్యం చెప్పింది కదా, తెలియకుండానే దేవుడు నీకు అన్ని అద్భుతాలు చేశాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, జరగబోయే వాటిని గురించి మాకు తెలియచెప్పయ్యా, జరిగిన వాటిని గురించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానండి. థ్యాంక్స్ చెప్పు, ప్రభును స్తుతించాలండి. 40 డేస్కి ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో ప్రభుని స్తుతిస్తున్న, దయచేసి మునుపటి కంటే కూడా అత్యాశక్తి కలిగి ఉండండి. మీ దీక్షను దేవుడు ఫలించేటట్టుగా చేయునుగాక. వాక్యం చెబుతుంది, మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడంట. మీ యావత్తు అంటే మీకున్న కోరికలన్నిటినీ, అది చెడ్డ కోరికలైతేనే దేవుని నామములో కొట్టివేసి, అవి మంచి కోరికలైతే ఇంకా అభివృద్ధి చేసి దేవుడు నిన్ను విస్తరించేటట్టుగా దీవించును గాక అంటాడు కదా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని గురించి మాట్లాడుతున్న మాటను చదవండి దయచేసి. ఇంకా చూడండి, చెట్టు లేని మెట్టల మీద నేను నదులని పారచేస్తాను, లోయల మధ్యలోను అమ్మా లోయల్లో నుంచి ఊటలను ఊపికించేదను. దేవునికి స్తుతి కలుగునగాక. లోయలో ఉన్న నీళ్లు నీకు అందుతాయండి. ఒకవేళ అందాలంటే చాలా కష్టపడాలండి. ఆయన అంటాడు కదా, లోయల్లాంటి నీళ్ళల్లో, లోయల్లాంటి ప్రమాదములో మీరు ఉన్నప్పటికైనా నా చెయ్యి నీకు అందుబాటులో ఉంటుందని చెబుతున్నాడట. చెయ్యి ఇలా ఇస్తాడంటున్నాడు. ఉప్పికిస్తానంటే దేవుని కాపుదల నీకు ఉంటుంది అంటున్నాడు. లోయల్లో ఉన్న నీళ్లు తాగటానికి నువ్వు రెడీగా ఉండటానికి ప్రయత్నం చేయి. లోయల్లాంటి శ్రమ వచ్చినా, లోతు లాంటి కష్టము కలిగినా, ఆ కష్టములో నుంచి నా ప్రభు నిన్ను మంచి ప్రదేశానికి నడిపించే దేవుడు అన్నాడు, ఆదరించే దేవుడు అన్నాడు. ఉప్పికిస్తానని చెప్పాడు, ఉప్పికిస్తాడు, నీటి జలాల దగ్గరికి నడిపిస్తాడు. నా ప్రభు ఈరోజు నీకు అభయమిస్తున్న మాటను బట్టి ఈ 40 డేస్లో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించును గాక. నీళ్ళు లేని దీన దరిద్రులకే ఎంత గొప్ప కార్యాలు చేశాడు. కాస్తో కూస్తో కలిగి ఉన్నదానివి, విశ్వాసం కలిగి ఉన్నదానివి, పాట పాడే తల్లివి, ప్రార్థన చేసే తమ్ముడివి, వాక్య పరిచర్య చేసే తమ్ముడివి, బిడ్డలారా ఆరాధన చేసే తల్లివి, పంచిపెట్టేవాడివి, ఏవండి పరిచర్యలో పాల్గొనేవాడివి. నిన్ను మరవగలడా నా దేవుడు? నిన్ను విడవగలడా నా దేవుడు? నిన్ను మరిచి ఉండగలడా నా దేవుడు? అనుచనము చనచనము నీ అమ్మటుండేవాడని నా ప్రభు. నువ్వు ఎక్కడున్నా నా ప్రభు నీతో వస్తాడో, నిన్ను పట్టుకుంటాడో, అయ్యో నీతో ఉన్నానని అభయమిస్తాడో.
నేను ఉండవాడిని అనువాడని. దేవునికి స్తోత్రము కలుగునగాక. అందుకని మనం పాడుకుంటాం కదా అప్పుడప్పుడు, అన్నీ ఉండను నాకు ఏమీ లేకుండా, అన్నీ ఉండను నాకు ఏమీ లేకుండా, నీవుంటే చాలు యేసయ్యా నాకెంతో, నీవుంటే చాలు యేసయ్యా నాకెంతో మేలయ్యా. ఎంతో ఆనందం నాకు, ఎంతో ఆనందం యేసయ్యతో ఉంటే, ఎంతో ఆనందం, ఎంతో ఆరోగ్యం నాకు, ఎంతో ఆరోగ్యం యేసయ్యతో. ఆమేన్. ఇంత ఆనందం ఎవరిని బట్టి వచ్చిందండి? డబ్బును బట్టి వస్తుందా? వాదాన్ని బట్టి వస్తుందా? పలుకుబడిని బట్టి వస్తుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరిని బట్టి వస్తుంది ఈ ఆనందము? ఎవరిని బట్టి వస్తుంది ఈ సంతోషం? అంటే పేదవాళ్ళైనప్పటికైనా, దేన దరిద్రులప్పటికైనా ప్రభును కలిగి ఉన్న కుటుంబము ఎప్పుడు ఆనందంగానే ఉంటుందండి. డబ్బును బట్టి వచ్చే ఆనందం వేరు, దేవుణ్ణి బట్టి వచ్చే ఆనందము వేరండి. డబ్బును బట్టి ఇవాళ ఉంటుంది డబ్బు, రేపు పోయిద్దండి. కానీ దేవుడిని నువ్వు కలిగి ఉన్నావంటే ఇప్పుడు ఆనందంగా ఉంటావు, రేపు ఆనందంగా ఉంటావు, ఎల్లుండి ఆనందంగా ఉంటావు. ఆయన వచ్చే వరకు, మనం పోయే వరకు నిత్యము దేవునితో ఎలా ఉంటాం చెప్పండి? ఆనందములోనే ఉంటాము. ఎవరిని కలిగి ఉన్నాము మనం అంటే దేవుణ్ణి కలిగి ఉన్నాము. అన్నీ ఉండను, ఏమీ లేకుండా, ఏమీ లేకుండా, కట్టుకునే సరైన వస్త్రాలు లేకపోయినా, తినే భోజనం, మంచి భోజనం లేకపోయినా, ఒక ఆయన ఉండాడు, నీ పక్కనే ఉండాడు. ఒకవేళ డబ్బున్నోడు మంచి వస్త్రాలు కట్టుకుంటాడు, మంచి భోజనం చేస్తాడు, కానీ వాని హృదయములో సమాధానము లేదు, వాని హృదయములో నెమ్మది లేదు. నీకు సరైన వస్త్రము లేకపోయినా, మంచి భోజనం లేకపోయినా, పచ్చడి మెతుకులు తిన్నాను తృప్తిగా బ్రతుకుతున్నావు బిడ్డ. వాళ్ళకంటే నువ్వే శ్రేష్ఠురాలు. గట్టిగా సపోర్ట్ కొట్టి ప్రభునామాన్ని స్తుతించండి. వారికంటే, వాళ్ళకంటే, వాళ్ళందరికంటే నువ్వే శ్రేష్ఠురాలివి. ఉన్నతమైన దేవుని బిడ్డవగా మలసబడ్డావు. దేవుడు నిన్ను అలా చేశాడని నేను నమ్ముతున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇంకంటాడు కదా, కొంచెం ముందుకు వస్తే ఆ మాటను నేను ముగించబోతున్నా. దయచేసి ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసయ్య ద్వారాగా ఇన్ని వర్తమానాలు, ఇన్ని వాగ్దానాలు, ఇన్ని మాటలు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. చదవండి దయచేసి. అరణ్యమును చూసారండి? అరణ్యమునంట నీటి మడుగంట. ఏమండి, మన గాబుల దగ్గర కావచ్చు, మన ఏటి దగ్గర కావచ్చు, ఇప్పుడు నిన్న ఏళ్ళలో అదే ఆ నది వచ్చింది కాబట్టి ఇదంతా నీటి మడుగులాగానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ పక్క ప్లేస్ చూస్తే ఎలా ఉండదండి? మడుగులు. ఏ మడుగు అది? నీటి మడుగులు. అంటే నీళ్ళు వచ్చిన మడుగు. మరి అరణ్యాన్ని నీటి మడుగుగా చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? అరణ్యమ లాంటి జీవితం నువ్వు కలిగుండా నా ప్రభు నీళ్ళు నీకు ఇస్తాడు బిడ్డ. అరణ్యమ లాంటి నీ మనసు కలిగుండా నా ప్రభు తన వాక్కును పంపి నిన్ను తృప్తిపరుస్తును గాక. నీటి మడుగులుగా చేస్తానన్నాడు. ఒకవేళ ఉండదు ఒక్క కుటుంబమే అనుకుందాము, నీ చుట్టూ ఉన్న వాళ్ళు అరణ్యమ లాంటి ప్లేస్ కలిగిన ప్రాంతంలో ఉండామో, వాళ్ళని తడుపుతాడు, నీకు మేలు చేస్తాడు, వాళ్ళని దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆయన సామాన్యుడు కాదు. ఒక్కసారి మీ పక్కముడితో చెప్పండి, ఆయన సామాన్యుడు కాదు. ఆయన శ్రీమంతుడు అని చెప్పండి. ఎంత సంతోషంగా చెబుతున్నారు యవ్వన బిడ్డలు, అంత సంతోషంగా. అవును, ఈ సంతోషం ఎప్పుడు దాకా ఉండాలి? చివరి దాకా. ఇవాళ కలకలగానే ఉన్నాయి మోకాలు. ఎందుకంటే ఇది ప్రారంభం కదా, ఇది ప్రారంభం కదా, ఇది 40 daysకి ఇది ప్రారంభం కదా. ఎవరి ముఖం మీద చూసినా కొద్ది చిక్కగానే కనపడుతున్నారు. కొద్ది రోజులు పోయిన తర్వాత నాకు తెలిసి పై ముఖం ఒకవేళ మాడిపోయినా లోపల నీ అంతరంగం మండుతుంటుంది, లోపల నీ అంతరంగం రగులుచున్నది బిడ్డ. దీన్నెవడు ఆపగలడు? పై రూపాన్ని మార్చగలిగాడమో. శరీరం పుష్టి దక్కిందేమో కానీ ఆత్మనే పుష్టి దగ్గదు. దగ్గదని చెప్పు పక్కమటువంటి. దగ్గేదే లేదు,
దగ్గేదే లేదు, అంతే. దగ్గనే దగ్గదు. నేనెందుకు దగ్గుతాను? నా ప్రభు నాతో ఉండగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. మంచి స్తోత్రం చెప్పు చెల్లి. గణమెత్తి చెప్పు, స్వరమెత్తి చెప్పు, సపట్టు కొట్టి చెప్పు. ప్రభుకు మహిమ రావాలి, ప్రభుకు మహిమ రావాలి. నీ శరీరం పుష్టి తగ్గిపోతుందేమో కానీ ఎముక పుష్టి పెరుగుతుంది, ఆత్మ బలము పెరుగుతుంది. ఇది కనిపించే శరీరం మసైపోవాలి. అరిగినా కరిగినా ఇక్కడ నేను అరుగుతాను కానీ నా లోపల ఉన్న మంట ఇంకా మండుచుంటుంది. ఫైర్ అవ్వాలి బాగా. మంట మంట మంట. అప్పుడప్పుడు మీరు అంటారు చూసారు, మీరు మాట్లాడితే నాకు మంట అని. చిచి, అది కాదు. పరిశుద్ధాత్మనే మంట నీలో రగులుకును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ఈ 40 days విషయంలో కానీ ఎవ్వరు జనకవద్దు, బెదరవద్దు, జడియవద్దు, నీరసం కావద్దు. అవును ప్రభువా, బ్రతికితే నిన్ను స్తుతిస్తా, మధ్యలో ఆగిపోతే నీ దగ్గరకు వస్తా. అంతేనండి, అంతే. ఉపవాసం అంటే కొంతమంది అండి 40 daysలో ఉదయం నుంచి నైట్ వరకు ఉంటారు. కానీ మన సంఘానికి ఉన్న పేరు కలిగినట్టే యేసు ప్రేమ మందిరం. యేసయ్య ప్రేమించేవాడండి. చల్లటి నీళ్ళు ఇస్తాడు, మంచి భోజనం పెడతాడు. నాకు తెలిసి అలా ఆకలి అనే మాటే లేదు. ఏం ఆకలి అయిద్దండి? ఇక నైట్ పూటే కదండి మనం తినంది. ఆ నైట్ అయినా ప్రభువుకు సమర్పించండి. అమ్మ, మీరు తెల్లవారుజామున లేచి మీ పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయండి. మీ గృహము తట్టు చేతులెత్తి ప్రార్థన చేయండి. మీ పక్కముంట వాని శత్రువుని గురించి మీరు ప్రార్థించండి. ఇదే అవకాశం. వాడు మిత్రుడుగా మార్చి ఈ 40 దినాలు అయిపోతాకనే వాడు పిలిచి నీకు వందనాలు చెప్పి బట్టలు ఇచ్చి నీకు భోజనం పెట్టి పంపించాలి. ఆమెనంటే కాదు, దానికి తగినట్టుగా చేస్తే దేవునికి మహిమ కలుగును గాక. దానికి తగినట్టుగా మనం కొన్ని క్వాలిటీలు చేస్తే దేవుడు ఇస్తాడు. వాక్యం చెప్పింది నేను చెప్పలే. నేను శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని, ఎక్కడ శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడంటే ప్రభు నీకు ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 2026లో ఉండకుండా ఉందురుగాక. వాళ్ళే మిత్రులుగా మార్చబడాలి. వాళ్ళే మనకి మంచి ప్రేమ పెట్టే వాళ్ళుగా ఉండాలి. నిన్ను జోడించి తిట్టిన వాళ్ళందరూ కూడా ఆ చేతులు జోడించి నీకు వందనాలు పెట్టే వాళ్ళుగా లేపబడుదురుగాక. నీ మీద అరిసి ఆరిపోసుకున్న వాళ్ళందరూ కూడా నీకు దీవెనలుగా మార్చబడునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు నా ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ముగింపుకి తీసుకొస్తున్నాను. ఇదిగో జరగబోయే సంగతులను గురించి మాకు చెప్పండి అనే మాటను నేను ఆధారం చేసుకొని దీన దరిద్రులు నీళ్ళను ఎత్తుకుతున్నారంట. నువ్వుగాక ఈ 40 రోజులు వాక్యం కోసం, ప్రార్థన కోసము, ఆరాధన కోసము, ఉపవాసము కోసము ఆరుబాటాలు ఆరాటముతో ఉంటే నీ దీక్ష యేసయ్య ఫలించున్నట్టుగా చేయునుగాక. దప్పుకుతో ఉండాలి, దాహముతో ఉండాలి. కొంతమంది ప్రార్థన అంటే రోజు పెట్టే ప్రార్థన అనుకుంటున్నాం. రోజు పెట్టే ప్రార్థనలాగా నీకు వినిపించబడదు. కొత్త కొత్త సంగతులే దేవుడు నీతో మాట్లాడుతాడు. డిఫరెంట్గా దేవుడు నీతో మాట్లాడుతాడు. మంచి ఆలోచన వచ్చి దేవుడు నిన్ను లేపుతాడు. నీకు విసుగు రానివ్వను. ఎందుకో తెలుసా? నా బిడ్డలు మూర్చపోవటం నాకు ఇష్టమా? నీ బిడ్డలు సన్నగిల్లిపోవటం నీకు ఇష్టమా? కాదు. వాళ్ళు దృఢంగా బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు నువ్వేం చేస్తావు? మంచి ఫుడ్ పెట్టి వాళ్ళ పిల్లలను నువ్వు బాగు చేస్తావు. నీ బిడ్డలకే నువ్వు చూసుకుంటే మనం అందరము నా యేసయ్య పిల్లలమండి. వాక్యం చేత మనల్ని బలపరుస్తాడు. మీరు భయపడవద్దు, జడియవద్దు, దిగులు పడవద్దు. ప్రభు మనందరినీ ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రభు పేరిట తెలియజేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నీళ్ళ యొద్దకు రండి. మీరు రాజులైన, యాజకులైనా కావచ్చు, పరిచారకులైనా కావచ్చు, సంఘ పెద్దలైనా కావచ్చు, సంఘములో ఉన్న విశ్వాసులైనా కావచ్చు, ఆయన పాద సన్నిధిలోకి వస్తే, ఆయన పాదాల దగ్గర పడి ఉంటే మంచి
మంచి భోజనము దేవునికి సిద్ధపరుస్తాడు, మంచి ఆశీర్వాదాలు దేవునికి సిద్ధపరిచి ఉంచాడు. వాక్యం సెలవిస్తుంది, తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల నేను దాచి ఉంచానంట. నువ్వు దాచించిందన్న 3 రోజులకు 4 రోజులకు పాసిపోయిద్దాం, కానీ నా ప్రభు దాసి ఇవ్వాలనుకున్నది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. అది మాయదో పాయదో, అది నిత్యము సిగిరిస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోను కర్ర సిగిరించినట్టు నీ జీవితం అలాగుండును గాక, నీ కుటుంబం అలాగుండును గాక, నీ బిడ్డల దీవించును గాక. ఎలిగించే నేత్రాలు లేదా కనిపించే చంద్రుడు లాగానే నువ్వు ప్రకాశించుదువుగాక. ఈ 40 దినాలు పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల, పెద్దల, నడిప్రాయములు ఉండవాళ్ళ, ఎదవరాళ్ళ, ఏమండి ఇంకా కన్నికలుగా ఉండవారు ఉండారా, వృద్ధాపములో ఉన్న తల్లులు ఉండారా, పరిశుద్ధాత్మ దేవుడు మీ నడుకట్టు కట్టుకోండి, సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. తలలో ఉంచుదాము, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నైనా ఈ యొక్క నవంబర్ 11 నెల 1వ తారీఖు ప్రభువా, అందరూ కూడా తలలు ఉంచుదాము, కళ్ళు మూసుకుందాం. ఇది ప్రార్థన చేసుకునే సమయము, ఇది ప్రార్థన చేసే సమయము. బిడ్డ, ఈరోజు నువ్వు ప్రారంభముగా ఉంటున్నావు కదా, దయచేసి భయపడవద్దు చెల్లె, దయచేసి భయపడవద్దు తమ్ముడా. నిన్ను విడవడు. ఇజ్రాయేలుని నేను ఎడనాడలేదుగా అన్నాడు కదా. ఇజ్రాయేలుని ఎడనాడని దేవుడు నిన్ను విడుస్తాడా? ఇజ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడా? గ్రేస్ నువ్వు వైపులుండా, సంగమా దూర ప్రాంతములుండా ప్రజలారా మీకు ఇవ్వడా? నా ప్రభు ఇస్తాడమ్మా, నా ప్రభు ఇస్తాడమ్మా, నా ప్రభు ఇచ్చేవాడమ్మా. ఆల్రెడీ నీకు ఇచ్చాడు కూడా. నువ్వంటే నా దేవునికి ఎంత ఇష్టమో ఎందుకో తెలుసా? దీన దరిద్రులంట, నీళ్ళు లేక ప్రభువా స్తోత్రం. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. అందరం చేతులెత్తుదాము, కళ్ళు మూసుకుందాం. అందరం